దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ జయంతి శుభ సందర్భంగా భగవద్బంధువులందరికీ అనేక మంగళాశాసనాలు. ఒకసారి ఒక్కడు తపస్సు చేస్తే 4 రూపాల్లో పుట్టాడు భగవంతుడు. కానీ మరొకసారి 4 తపస్సు చేస్తే ఒక్కడై పుట్టాడు ఆశ్చర్యకరంగా. ఒకడు తపస్సు చేసినవాడు దశరథ చక్రవర్తి. ఆయన తప ఫలితంగా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులై 4 రూపాల్లో చతుర్థ విభజ్య ఆత్మానం అన్నట్లుగా ఆయన వచ్చాడు ఈ లోకానికి. మంచి మనిషిగా ప్రవర్తించాడు. 11,000 సంవత్సరాల కాలం ఉన్నాడు. 4 తపస్సు చేశారు. దేవకి వసుదేవులు, నంద యశోదలు 4 తపస్సు చేస్తే 4 పుణ్య ఫలంగా ఒక్కడు పుట్టాడు శ్రీకృష్ణుడు. అందుకోసమనే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆయన వసుదేవ సుతుడై పుట్టాడు. వసుదేవుడి సంబంధమే తనకి గౌరవాన్ని అందించేది అని భావిస్తూ పుట్టాడు ఆయన. వసుదేవుడికుండే అవరోధాల్ని తొలగించడానికి కంసుణ్ణి, చాణూర ముష్టికాదుల అందరినీ కూడా సంహరించాడు. తద్వారా తన మాతృమూర్తి అయినటువంటి దేవకీదేవికి అతి ఆనందాన్ని కలిగించాడు. అలాంటి స్వామి ఈ లోకానికి గురువై, జగద్గురువై లోకానికి కావలసినటువంటి అతి ఉత్తమ రహస్యాలని ఉపదేశం చేసి తరింపచేశాడు. కానీ అదే స్వరూపంలో ఆయన నందగోపన్ కుమరన్ ఏరారంద కన్ని యశోదై ఇళం సింగం అన్నట్టుగా నందగోపుని యొక్క ఆ తర్జని ముద్రకి కట్టుబడి కుమారుడై భవ్యుడై ఉండడంతో పాటు దేవకీదేవి యొక్క ఆ కుమారుడై అక్కడ ఉన్నట్టే యశోదమ్మ యొక్క అతి విశాలమైనటువంటి నేత్రాలలో నిండి లోకమంతా నిండి ఉండే ఆయనని కనులతో చూసుకోవడంతో ఆవిడ కనులంతా అలా 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 పెరిగిపోతే ఏర్ ఆర్ంద కన్ని అతి విశాలమైన అన్ని అందాలకి మూలకందమైనటువంటి ఆయన్ని నింపుకున్నటువంటి
అతి సుందరమైనటువంటి నేత్రాలు కలిగేటట్లుగా ఆవిడ్ని చేస్తూ యశోదా నందనుడు అని అనిపించుకున్నాడు స్వామి. ఇట్లా దేవకి వసుదేవులకి, నంద యశోదలకి, నలుగురికి కలిపి ఒక్కడై పుట్టాడైన, నలుగురి యొక్క కోరికల్ని తీర్చాడాయన. నాకు కుమారుడై పుట్టాలి కోరుకున్నారు దేవకి వసుదేవులు. పుడితే అన్నీ చూస్తాం కదా బాలలీలలో అనుకున్నారు వాళ్ళు, అంతే అడిగారు వాళ్ళకి. కానీ నీ బాలలీలలు మేము చూడాలా అని అడిగారు నంద యశోదలు. పుట్టకుండా బాలలీలు ఎట్లా చూస్తాం కనుక అని భావించారు వాళ్ళు. కానీ పుట్టకుండా కూడా బాలలీలలు చూపించవచ్చును, పుట్టి కూడా వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చును అని రెండిటినీ చూపించాడు ఒకసారి. మా కుమారుడై పుట్టాలి అని కోరుకున్నారు కనుక దేవకి వసుదేవులకి జైలులో పుట్టాడు. పుట్టిన ఉత్తర క్షణంలో పుట్టావు అని వాళ్ళ చేత అనిపించుకుని అక్కడి నుంచి దొంగలు తరిమినట్టుగా పారిపోయాడు. గోకులానికి చేరాడు. నందయశోదల దగ్గర అక్కడ పెరిగాడు. బాలలీలని అక్కడ చూపించాడు. స్తన్యపానాన్ని అక్కడ చేశాడు. తన యొక్క లీలా రసాన్నంతటినీ కూడా ఆ అంత గుర్తించగలిగేటట్లుగా అక్కడ పెరిగాడు ఆయన. ఆ తల్లి తండ్రి నంద యశోదలు కోరుకున్నట్టుగా బాలలీలలు చూపించాడు తప్ప వాళ్ళ దగ్గర తను పుట్టలేదు. ఇలా నలుగురి కోరికల్ని ఒక్కడుగా పుట్టి తీర్చిన అతి అద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. ఎందుకు పుట్టాడైనా, అలాగ ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ లోకానికి కావలసినటువంటి ఒక అతి ఉత్తమ ప్రయోజనాన్ని చేకూర్చటానికి. ఏమిటా ప్రయోజనం? శరణాగతి చేయుట. ఎవడికి? జగత్ కారణమైన వాడికి. ఈ సర్వ ప్రపంచానికి సృష్టి స్థితి ప్రళయము చేస్తూ మోక్ష ప్రధానాదులతోటి ఈ జీవరాశిని అంతటినీ, అది జీవరాశి దేవతలైన, నరులైన, తిరియక్కులైన, స్థావరాలైన ఈ చతుర్విధమైనటువంటి జీవరాశిని కూడా తరింప చేయగలిగేటటువంటి స్థితిలో అందరికీ అవసరమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి ప్రయోజనమైన శరణాగత ధర్మాన్ని లోకానికి చాటడమే ప్రధాన ప్రయోజనంగా చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం అని జగద్గురువై ఈ లోకానికి ఎలా శరణాగతి చేయాలో నేర్పి చేయించి తరింపచేయడం కోసం వచ్చిన అతి సుందరమైన అవతారం, అతి ఆత్మీయమైన అవతారం శ్రీకృష్ణ అవతారం. ఆయన ఈవేళ అంటే అతి శుద్ధమైనటువంటి సూర్యోదయ స్పర్శ కలిగినటువంటి రోహిణి అష్టమి తిథి కలిగినటువంటి రోజున అవతరించాడు. సూర్యుడు సింహరాశిలో ఉంటూ ఉండేటటువంటి కృష్ణపక్షపు రోజుల్లో ఈవేళ అట్లాంటి రోజు. స్వామి యొక్క ప్రయోజనం ఈ శరణాగత ధర్మాన్ని చెప్పడమే. దాన్నే చరమ శ్లోకం అని అంటారు. నిజానికి భగవంతుడు అవతరించే ప్రతిసారి ఏదో ఒక రూపంలో చరమ శ్లోకాన్ని చెప్పాలనే వస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తాడు. దాన్ని వరాహ స్వరూపంలో వచ్చినప్పుడు ఒక చరమ శ్లోకాన్ని చెప్పాడు. నృసింహుడై అవతరించినప్పుడు ఒక చరమ శ్లోకాన్ని చెప్పాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తాడు ఆయన. వరాహ స్వరూపంలో తాను వచ్చినప్పుడు ఆయన స్థితే మనసి సుస్వస్థే శరీరే సతి యో నరః ధాతు సామ్యే స్థితే స్మర్తా విశ్వరూపం చ మామజం తతస్థం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం
నయామి పరమాంగతిం అని 2 శ్లోకాల ద్వారా నీ ఒళ్ళు, నీ ఇల్లు, నీ మనస్సు, నీ ఇంద్రియాలు సుఖంగా ఉన్నప్పుడు, స్వస్థతతో ఉన్నప్పుడు, నీ మాట వింటూ ఉండేటప్పుడు ఒక్కసారి నన్ను తలుచుకుని నా మీద నీ భారం పెడితే నీవు నీ ఇంద్రియాలని, నీ మనస్సుని వాడటానికి చేత కాని ఒక దశ ఏర్పడి శరీరంలోంచి నీవు బయలుదేరే సన్నివేశం ఎదురైనప్పుడు నువ్వేం చేయలేవు. ఆ సమయంలో నీవు చేయాల్సిన పని ఏదో అది నీ కోసమని నేను చేస్తా, నీ కోసం నేను చేస్తానని ఆ బాధ్యతని తన మీద పెట్టుకుంటాననే భరోసా ఈ లోకానికి ఇవ్వడం కోసం వరాహ అవతారంలో 2 శ్లోకాలని చర్మ శ్లోకాలుగా చెప్పాడు ఆయన. నరసింహ స్వరూపం ధరించినప్పుడు సత్యం బ్రవీమి మనుజా స్వయమూర్ధ్వబాహు, చేతులెత్తి మరీ చెప్తున్నానర్రా, వినండర్రా, మీకోసం నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. నీవు సుఖంగా ఉండేటప్పుడు యోమా ముకుంద నరసింహ జనార్దన ఇతి జీవం జపతి అనుదినం. రోజు నువ్వు ఇలా తలుచుకో. నీకు తెలివి ఉండి నీ మనస్సు, నీ ఇంద్రియాలు నీ చెప్పు చేతల్లో ఉండే అప్పుడు నువ్వు తలుచుకో. ఈ రకంగా అవి నీ మాట వినని దశ ఏర్పడితే ఇవి తలుచుకుంటే తప్ప నేను నీకు ఉపకారం చేయను అనే క్రూరుణ్ణి కాదు, ఆ బాధ్యత నీ మీద నేను పెట్టను. అప్పుడు ఆ బాధ్యత నేను తీసుకుంటా. నీవు ఆ స్మరించడానికి అవకాశం లేనప్పుడు మరణే ऋणीव పాషాణ కాష్ట సదృశాయ దదామి ముక్తిం. దేహంలోంచి జీవుడు బయలుదేరేటప్పుడు ఏది జ్ఞాపకం ఉండదు కదా. కంఠ అవరోధన విధి ఏర్పడుతుంది. కఫ వాత పిత్తములతోటి అన్నీ మూసుకుపోతాయి, ఏది మన అధీనంలో ఉండవు. అలాంటి దశలో నీవు చేయాల్సిన పని నేను చేస్తా. అప్పు తీసుకున్నటువంటి వ్యక్తిని గురించి ఆ తీర్చవలసిన వాడు ఎట్లాగైతే తపన పడుతుంటాడో, నువ్వు ఒకసారి మంచిగా ఉండేటప్పుడు నా నామం చెప్పావు, నా మీద భారం పెట్టావు కనుక అలానే నిన్ను తలుచుకుంటూ ఆనందంతో నీకు చక్కటి ఉత్తమ స్థితిని కలిగిస్తా. ఇది చెప్పాలని నృసింహావతారాన్ని ఎత్తాడు, రామావతారం ఎత్తాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే. ఒక్కసారి నీవాణ్ణి అని నువ్వు అనుకున్నావంటే నీకు ఎవ్వరి నుంచి భయం లేకుండా చేస్తా. విభీషణుడు ఆ మాట అన్నాడు. విభీషణుడికి ఎవరి భయం లేకుండా చేశాడు. అతను కోరుకున్న రాజ్యాన్ని అతనికి ఇచ్చాడు. ఇది రామావతారంలో చేసిన పని. కృష్ణావతారంలో కూడా నన్ను కనుక నువ్వు శరణాగతి చేసినట్లయితే ఇతరమైనటువంటి పుణ్యపాపాలన్నీ తీసి పక్కన పెట్టవా, వాటితో నాకు ప్రమేయమే లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటి? మాం ఏకం శరణం వ్రజ. నన్నే శరణు వేడినట్లయితే సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్నిటి నుంచి, అన్ని అవరోధాల నుంచి కూడా నిన్ను బయటికి తీసి తరింపచేసే బాధ్యత నేను తీసుకుంటాను అనే మాట చెప్పడం కోసం వచ్చాడైనా శ్రీకృష్ణుడై ఈ లోకంలోకి. అయితే మానవ లోకంలోకి వచ్చినప్పుడు లోకపు నియమాల్ని పాటించాలి కదా. ఈ లోకపు నియమం అడిగితే తప్ప చెప్పకూడదు. అడగకుండా చెప్తే పిచ్చోడు అంటారు. అడిగినప్పుడు చెబితే అవతల వాడికి మనస్సుకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 4 వీధుల మధ్యలో ఒకడు నిలబడి ఇది అటు పోవును, ఇది ఇటు పోవును, అది అటు వెళ్ళును, ఇటు వెళ్ళును అని చెప్తున్నాడంటే పొద్దునుంచి పాపం వాడిని ఏదో అయిపోయింది పాపం వాడికి అని అనుకుంటారు. తీసుకెళ్ళి ఎక్కడో హాస్పిటల్లో చేర్చాలి అనుకుంటారు. అడిగితే అడిగిన దానికి తగిన సమాధానం చెప్పినట్లయితే వాడికి మనసుకు ఎక్కుతుంది. ఈ లోకంలో కృష్ణుడు చెబుదామని వచ్చినప్పుడు చిన్నప్పుడు ఏదో పల్లెటూరు వాళ్ళు కదా, నందగోకులంలో వాళ్ళ దగ్గరికి వెళదాం, అక్కడ ఎవడన్నా అడుగుతాడేమో చెప్పేద్దాం
ఇక్కడ కంసుడు లాంటి దుష్టులు ఉండే చోట మనం చెబితే వినే స్థితిలో కూడా ఎవరు ఉండరు కదా, కనుక వీళ్ళని ఎందుకు కష్టపెట్టడం అని అనుకుంటూ పాపం అక్కడికి పోయాడు. 16 ఏళ్ల పాటు ఉన్నాడు అక్కడ. ఎవడైనా అడుగుతాడేమో అని ఎవరు అడగలే. పోనీ ఏమైనా చూపిద్దామని వాళ్ళకి ఎన్నో రకాల చేష్టలు చేసి చూపించాడు, పట్టించుకోలే. సరే ఇక్కడ లాభం లేదు, పోనీ మళ్ళీ మధురకే పోదామని అక్కడ వాళ్ళకి అవరోధాలు తొలగించినా అప్పుడైనా అడుగుతారేమో అని కంసుడిని, చాణూరుణ్ణి, ముష్టికుణ్ణి, మోతం, కోలయాపిడాన్ని అవరోధాలన్నీ తీసేశాడు. అమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు తప్ప ఈయన అడుగుదాం పోని మనం ఏం చేయాలో అని అనిపించలేదు అక్కడ వాళ్ళకి, చెప్పలేకపోయాడు. సరే ఇక్కడ వదిలే, పాపం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళితే కనీసం వాళ్ళని అడుగుతారేమో చూద్దామని పాపం సాందీపం దగ్గరికి వెళ్ళిపోయాడు, ఉజ్జయినికి. కానీ ఆయన కూడా అడగాల్సిందేదో అడగడం మానేసి అక్కర్లేనివి అడిగాడు ఆయన. పుట్టిపోయినటువంటి నా పిల్లల్ని తెచ్చిపెట్టవాయా అని అడిగాడు ఆయన. మహానుభావుడు అయ్యయ్యో ఇలాంటి వాడైపోయాడేమిటి ఈయన అని పాపం తల కొట్టుకున్నాడు. సరే అడిగింది ఏదో ఇవ్వాలి కనుక ఇచ్చేసి పాపం అదే ఇక్కడ లాభం లేదనుకున్నాడు. ఉన్న వాళ్ళల్లో కాస్తో కూస్తో మంచి బుద్ధి ఉన్నవాళ్ళు పాండవులు కనుక పట్టుకున్నాడు వాళ్ళని. వాళ్ళల్లో కూడా పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు కాస్త మానసికమైనటువంటి పరిపాకం కలిగిన వాడు కనుక పోనీ ఇతన్ని పట్టుకుని, ఇతను సాత్వికమైనటువంటి రజోగుణం కలిగిన వాడే, సాత్వికమైన రజోగుణం కలిగిన వాడు అంటే ఉత్త సత్వగుణం ఉంటే వాడికి ఎందుకు పనికిరాడు, అలా జిడ్డుబాయిలా ఉంటాడు అంతే. ఉత్త రజోగుణం ఉన్నా పనికిరాడు, వాడు రావణాసురుల్లో ఉంటాడు. చేత సత్వగుణం రజోగుణంతో ప్రేరితమైతే చేసేటువంటి పనులు మంచివి అవుతాయి, లోకానికి ఉపకారకం అవుతాయి. అలాంటి కాస్త స్వభావం ఉన్నవాడు అర్జునుడు కనుక ఆయన అర్జునుడిని పట్టుకుని ఎలాగైనా ఇతనితో అడిగించుకుని ఇతని ద్వారా లోకానికి చెప్పాలి చరమార్థాన్ని అని పాపం ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి 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 చివరిగా భారత యుద్ధం ఇంకా అయిపోతుంది, అయితే ఇంక మళ్ళీ చెప్పడానికి వీలవదు అని యుద్ధారంభంలోనే అది ఒక వంకగా ఆయన చేత అడిగించుకుని తను లోపల ఇంతవరకు కూడా అలాగా పెరిగిపోతుండేటటువంటి ఆ బాధని ఒక్కసారి వెళ్ళగక్కెట్టాయి. ఉద్వమన్ అంటారు మన వేదాంత దేశకులైన మహానుభావులు. అనుచిత పదవీభి చింతయిత్వా ప్రయాతాని అలమలమతిమాత్ర త్రాస చింతా విషాదై ఉపనిషదం ఉదారాం ఉద్వమన్ పాండవార్థం శరణముపగతాన్న త్రాయతే శాంగధన్వా. శాంగధన్వా, శాంగం అనేటటువంటి ధనస్సుని కలిగినటువంటి మహనీయుడు, శంఖచక్రాది ఆయుధధారి అయినటువంటి మహానుభావుడు త్రాయతే మన్ని కాపాడుతాడు, కాపాడుతున్నాడు. ఎవరిని? మననంటే శరణముపగతాన్ నహ, ఆయనని ఎవరైతే శరణాగతి చేస్తారో అలాంటి మనందరినీ కూడా తప్పకుండా ఆయన త్రాయతే రక్షించి తీరుతాడు. ఏం చేసి? అర్జునుడిని సాకుగా పెట్టుకుని ఉద్వమన్ పాండవార్థం, అర్జునుడి కోసమా అన్నట్టుగా ఉద్వమన్, ఆయన పాపం వెడల కక్కాడైన. వేగాన్ నధారయేత్ అని ఓ నియమం ఉందండి సంస్కృతంలో. నధారయేత్ కాదు, అసలు ధరించడానికి కూడా ఉండదు. అది వాంతి బయటకు వస్తుంటే దాని లోపల ఆపుకుందామంటే ఆగదు కదా, అది ఎక్కడొక్కడ కక్కితే తప్ప వీడికి సుఖం ఉండదు. వీడికి చరమార్థాన్ని చెప్పాలి చెప్పాలి లోకానికి తపన చెందాడు పాపం కృష్ణుడు. కానీ వినేవాడు దొరకలేదు కదా. దొరకకపోతే ఆ లోపల ఏదో చెప్దాం అని అనుకున్న వ్యక్తికి అది ఏ సమాచారమైనా అనుకోండి అంతే సుమా. ఇది కేవలం కృష్ణుడికనే కాదు మనకైనా అంతే. ఏదైనా ఒక రహస్యం తెలిసిందనుకోండి, మంచి అయితే ఆవిడకి చెప్పబుద్ధి అవదండి.
కానీ ఎదటి వాడిలో లోపాలు, వాడిలో కన్నమో వీడిలో కన్నమో మరొకటో కనిపించిందా లాగా ఒకటి కనిపించింది అనుకోండి, ఇంకా దాన్ని వీడి చెవి కొరుకో వాడి చెవి కొరుకో ఎక్కడో ఒక చోట కక్కాలి 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 అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దొరకకపోతే వినేవాడు ఎవడును అది లోపల ఇలాగా 5వ నెల 6వ నెల 7వ నెల 10వ నెల 14వ నెల 18వ నెల 20వ నెల పెరిగిపోతూ ఉంటుంది. అది మా గురువుగారు చెప్తుండేవారు, వాడికి ఎవడు దొరక్కపోతే నేలలో కన్నం తీసి ఆ రాజుగారి గాడి చెవులు అని పాపం దాంట్లో కక్కేసి వాడు హామ్మయ్య అని తేలికపడ్డాట. చెప్పాలని వచ్చాడు చరమార్థాన్ని, కానీ ఎవడు వింటాడు? అంచేత ఒకడిని వ్యాజం చేసుకుని ఏదో రకంగా ఆయనకు ఒక ప్రేరణ కలిగించి, లేకపోతే యుద్ధం చేద్దామని వచ్చిన అర్జునుడికి దుర్బుద్ధులు ఈ ధార్తరాష్ట్రులంతా అన్నటువంటి అర్జునుడికి హఠాత్తుగా ఒక్కసారి అయ్యో ఆచార్యాన్ పితరః పుత్రాన్ శ్వశురాన్ శ్యాలాన్ సంబంధిన వీళ్ళంతా నా బంధువులు అనిపించేట్టు ఏం చేస్తే చేశాడో ఒక మాయ. అప్పటిదాకా మొత్తం కౌరవులందరినీ చూసి వీళ్ళంతా శత్రువులు, ఎవరితోటి నేను పోరాడాలో, నా వాళ్ళలో ఎవరిని తోడు చేసుకోవాలో నిర్ణయం చేసుకుంటా, కృష్ణ తీసుకెళ్ళి రథాన్ని 2 సేనల మధ్యలో నిలబెట్టు అన్న అర్జునుడు రథాన్ని పట్టుకొచ్చి అక్కడ నిలబెట్టి చూడు ఈసారి అన్నాడు కృష్ణుడు. చూడు ఈసారి అనేటప్పటికీ అప్పటిదాకా శత్రువులుగా కనిపించిన వాళ్ళంతా ఇప్పుడు తనకి బంధువులుగాను మిత్రులుగాను కనిపించడం ప్రారంభించారు. దాంతో పాపం దిగులు పడ్డాడు. సరే అతనికి దిగులు తొలగించడానికా అన్నట్టుగా తర్వాత చెప్పాల్సినవన్నీ చెప్పాడు ఆయన. నిజానికి అది అర్జునుడి యొక్క స్వభావం కాదు, నాయకుడైన అట్లాంటి విషాదం ఆయనలో రానే రాదు. ఈయన రప్పించాడు. ఎందుకంటే అడిగించుకుంటే తప్ప చెప్పడానికి అవకాశం లేదు కనుక ఈయన చేత అడిగించుకుని అతని కోసం అన్నట్లుగా ఉపనిషదం ఉదారాం, ఉపనిషత్తులు ఈ తత్వాన్ని చక్కగా మన కోసం అందించాయి. కానీ దాన్ని మనం ఎట్లాగ తెలుసుకోవాలి అని పాండవార్థమా అర్జునుడి కోసమా అన్నట్టుగా ఉద్వమన్ ఆయన ఒక్కసారి లోకానికి వెడలక్రక్కెను. తెలుసుకోండాయా, అందుకోసమని ఊరికే అనవసరంగా ఇతరమైనటువంటి చింతలని ఇతరమైనటువంటి వెతుకులాటలన్నీ కూడా పక్కన పెట్టండి. అలమలం అతిమాత్ర త్రాస చింత విషాదై, ఊరికే అక్కర్లేనటువంటి భయాలు, అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేని దుఃఖాలు, అయ్యో నేనేమైపోతామో, వాడేమైపోతాడో, వీడేమైపోతాడు. లోకంలో అందరికీ ఇదే బాధ కదండి. ముసలి వయసు వచ్చినా అయ్యో నా మనవడికి ఏమైపోతుందో, నా మనవరాలకి వీసా వస్తుందో రాదో, ఇంకా వాళ్ళకి పిఆర్ వస్తుందో రాదో, అయ్యో రామా ఇవే బాధలు కదా లోకంలోనూ. ఎంత వాళ్ళైనా ఈ బాధలు తప్పట్లేదు. ఎందుకర్రా అనవసరంగా అనుచిత పదవీభి చింతయిత్వా ప్రయాతాని, ఈ గడిచిన వాటన్నిటిని కూడా తలుచుకుంటూ అనవసరంగా ఆ ఊబిలో దిగకండి సుమా. వేదాంత దీక్షకులనే మహానుభావులు మనకు ఉపదేశం చేస్తున్నారు. శరణముపగతాన్నః సాంగధన్వాత్రాయతే, మనందరినీ కాపాడడమే లక్ష్యంగా వచ్చి ఈ లోకంలో శ్రీకృష్ణుడై అవతరించినటువంటి మహనీయుడు. చరమ శ్లోకాన్ని ప్రదానం చేయడమే ప్రధానంగా వచ్చిన వాడైన కనుక ఆ చరమ శ్లోకాన్ని మనం విందాం, మనం అందాం, అందరికీ అనిపిద్దాం, ఆచరిద్దాం. స్వామిని శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించి శరణాగతి మనం చేద్దాం. భగవద్ రామానుజ ఆచార్య స్వామి ఆయన శరణాగతి చేసే విధానాన్ని మనకు ఉపదేశం చేశారు. చక్కగా మంచి సంస్కారాలు పొందండి, 5 సంస్కారాలు పొందండి, స్వామి యొక్క ఉపదేశాన్ని సొంతం చేసుకోండి, తరించండి, కర్మబంధం నుంచి
తిరిగి మళ్ళీ రానక్కర్లేని అతి ఉత్తమ స్థితికి చేరండి. స్వామి యొక్క దివ్య కైంకర్య ప్రాప్తి మనందరికీ ఉత్తమ సంపదగా పొందండి. ఇది వారు చేసిన మహోపదేశం. ఇది మనందరికీ మనస్సులో పడాలని, మన మనస్సు అనే ఘటాల్లో అట్లాంటి స్వచ్ఛమైనటువంటి జ్ఞానం, నవనీతం, వేదాల్లోంచి అప్పుడప్పుడు తీసినటువంటి తత్వసారం, నవనీతం, స్వచ్ఛమైన వెన్న, అది తనకి తగినది, ఇష్టమైనది అని మనకి నిరూపించడానికా అన్నట్టుగా నవనీత చోరుడై ఈ లోకంలోకి వచ్చినటువంటి మహనీయుడు స్వామి. మనందరి మనస్సులనేటటువంటి ఘటాల్లో అట్లాంటి నవనీతాన్ని నింపి దాన్ని ఆయనకి అర్పించే అదృష్టం మనకి లభించుగాక అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.